ప్రేమకు అపాత్రులైన వారిని నీవు ప్రేమించాలి. ప్రేమకు అపాత్రులైన వారిని నీవు ప్రేమించకపోవటము ఏ విధమైన ప్రాబ్లం లేదు కదా అని నీవు అనుకుంటున్నావేమో. కానీ నీకు ప్రాబ్లము మనుషులతో కాదు, నీకు ప్రాబ్లము దేవునితో ఉంటది. ఎందుకు దేవునితో ఉంటుంది తెలుసా? నేను నీకు అపాత్రులైన వారిని ప్రేమించమంటే నువ్వు ప్రేమించటం లేదు కనుక నీకు ప్రాబ్లము నీ ఎదుటి వ్యక్తితో కాదు, నీకు ప్రాబ్లం ఎవరితో? దేవునితో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ప్రభు అడుగుతాడు నిన్ను, నేను నిన్ను అపాత్రులైన వారిని ప్రేమించమంటే నువ్వు ప్రేమించలేదు కదా. క్వశ్చన్ ఎదుటి వ్యక్తి ద్వారా నీ దగ్గరికి రాకపోవచ్చేమో. క్వశ్చన్ చేసేవాడు ఎవరు? యేసయ్య ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రాబ్లము దేవునితో. ఎందుకంటే ఆయన నిన్ను ఈ లోకంలో సృష్టించినది అపాత్రులైన వారిని నీవు ప్రేమించాలని దేవుడు నిన్ను సృష్టించాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ప్రియమైన దేవులారా. ఎందుకనంటే ఆయన ఆజ్ఞలు ఎందుకు భారమైనవి కాదంటే ఆయన మనలను ప్రేమించే విధానము అంత అద్భుతముగా ఉంటది.